పోతే ఏ పార్టీతో ఎవరు పెట్టుకోరు. ఓకే, సో మనతో పాటు చర్చలో రమ్యారావు గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రమ్యారావు గారు, ఏం జరుగుతుంది? నిన్న సిద్దిపేటలో వెళ్ళి బతుకమ్మ ఆడారు. సిద్దిపేట కాదు, చింతపండు. సిద్దిపేట నియోజకవర్గం కదా, సో మీ బాబాయ్ నియోజకవర్గంలో వెళ్ళి బతుకమ్మ ఆడారు. అక్కడ కర్మభూమి అని చెప్పారు, అక్కడ నుంచి పోటీ చేయాల్సి వస్తే కూడా చేయొచ్చు, చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతుందో తెలియదు కానీ అది కేసీఆర్ గారి నియోజకవర్గం అయి ఉండొచ్చు, కానీ అది అందరి పుట్టూరు. చింతమడక అనేది ఆ విలేజ్, మా గ్రామము, అది అందరికి సంబంధించి. యాక్చువల్లీ నేను పుట్టలేదు, కవిత పుట్టలేదు, మా ఫాదర్స్ తాతగారి ఊరు కదండి, ఆబ్వియస్ గా మా పుట్టూరు అన్నట్టే కదా, నాన్నగారి ఊరు అన్నట్టు కదా. సో గుంట జాగా లేదు, ఏమంటారు అంకు? నమస్కారం. కవితకున్న రైట్ రమ్య కూడా ఉంటది అంటున్నా. డెఫినెట్ గా గుంట జాగా లేదు, గుడిసె కూడా లేదు మాకు ఇప్పుడు అక్కడ. ఇంతకు ముందు 100 ఎకరాలు ఉండే. కేసీఆర్ కు ఉంది ఇల్లు, కేసీఆర్ కి ఎక్కడ ఉంది? లేదు లేదు లేదండి. అది ఆయన డ్రాట్ మినిస్టర్ ఉన్నప్పుడు నక్సలైట్స్ బ్లాస్ట్ చేసిండు, టీడీపీలో ఉన్నప్పుడు. కరువు మంత్రిగా ఎన్టీఆర్ గారి పీరియడ్ లో కరువు మంత్రి ఉన్నప్పుడు నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఊరికి తీసుకొచ్చి మా తాత నానమ్మ పేరు మీద స్కూల్ కి డొనేట్ చేసిండ్రు ఇల్లును. ఏం లేదు. అంతకుముందు మా పెద్దనాన్న ఉండేది కాబట్టి ఆ పెద్దనాన్న ఇంటికి మేము వెళ్లే వాళ్ళం. పెద్దనాన్న కూడా లేరు ఇప్పుడు. సో ఇప్పుడు చింతమడకకు నుంచి వచ్చి ఆమె బతుకమ్మ ఆడాలని ఇన్వైట్ చేశారు. సో నేను బతుకమ్మ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. చింతమడక నుండి వచ్చి ఇన్వైట్ చేశారు అనేది అది బయటకు చెప్తున్న విషయం. కానీ చింతమడక అబ్బాయి ఒకతను కవిత దగ్గర ఆఫీస్లో పనిచేస్తాడు. అతని త్రూ గ్రామంలో ఉన్న వాళ్ళను ఒక బస్సు పంపించి పిలిపించుకొని, అది ఫ్యాబ్రికేట్ ఇన్విటేషన్. ఏది ఏమైతే అది ఫ్యాబ్రికేట్ అయినా ఏదైనా కవిత ఒక ఆడబిడ్డగా పుట్టూరుకి వెళ్ళొచ్చు, బతుకమ్మ ఆడుకోవచ్చు. కానీ అక్కడ బతుకమ్మ ఆడుకొని రాక మళ్ళీ వేరే వేరే మాట్లాడడం అనేది బాధాకరం. అంటే సిద్దిపేట ఎవరి జాగిరి కాదు అనే కాంటెక్స్ లో హరీష్ రావుని మేజర్ గా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు కదా, ఏం చెప్తారు? అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది కాదండి. హరీష్ రావు మంత్రి ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసినప్పటి నుంచే సిద్దిపేట హరీష్ రావుకు, అప్పుడు దిలీప్ అంకుల్ కూడా ఉన్నారు, కేసీఆర్ గారు హరీష్ను అక్కడ అకామిడేట్ చేస్తా అన్నప్పటి నుంచే ఆ ఫైట్ నడుస్తుంది. శోభమ్మ ఆ కాలంలోనే అప్పుడే టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న జెంట్స్ అందరినీ కూడా పిలిచి TV9కు పంపించి మాట్లాడించి హరీష్ రావుకు అపోజిట్ గా అది కేసీఆర్ది సిద్దిపేట, అక్కడ హరీష్ రావడానికి లేదు అని ఆమె శతవిధాల ప్రయత్నించింది. కానీ కుదరలేదు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు హరీష్. ఇప్పుడు ఒకవేళ నచ్చకపోతే హరీష్ అవినీతి చేస్తున్నా అనుకున్నా, అది హరీష్ అడ్డా, హరీష్ జాగీర్ కాదనుకున్నప్పుడు నువ్వు కూతురువే కదా, ఎవరో కాదు కదా, డెఫినెట్ గా అప్పుడే చెప్పి మేమే పోటీ చేస్తామని కేటీఆర్ కవితో, అదే ఆల్రెడీ సిద్దిపేట అంటేనే కేసీఆర్ గారిది కాన్స్టిట్యున్సీ కాబట్టి చేసే రైట్ వాళ్ళకు ఉంటది. కానీ ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు మంచిగా అలాయ్ బలాయ్ అనుకొని ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది నీ అడ్డ కాదు, ఆంక్షలు ఉన్నాయి గింక్షలు ఉన్నాయి అంటే ఆంక్షలు ఉంటాయి పోయినావు మరి ఇప్పుడు.